నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు. హల్లెలూయా. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎన్నో అపాయకరమైన వార్తలు మనం వింటున్నాం. ఎన్నో యాక్సిడెంట్ కోసం, ఇన్సిడెంట్స్ కోసం మనం రోజు వింటున్నాం. దేవుణ్ణి ఆశ్రయించిన వారిని దేవుడు కాపాడతాడని. కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలా అయితే కాపాడుతుందో, ఎవరైతే ప్రార్థన చేసుకుంటారో, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, దేవుని వాక్యాన్ని అనుసరిస్తారో, దేవునికి లోబడతారో, దేవుడు వారిని కాపాడతాడని. బయట అపాయం లేదని కాదు, కానీ మీరు దేవుణ్ణి ఆశ్రయించారు కాబట్టి దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు. దేవుడు మీకు అగ్ని ప్రాకారంగా ఉంటాడు. తన దూతల కాపుదల మీ చుట్టూ ఉంచుతారు. మీ ప్రయాణాల్లో దేవుడు మీకు తోడుగా ఉంటారు. ఆయనే మనకి ఆశ్రయదుర్గమై ఉన్నారని. దానియేలుని తీసుకువెళ్ళి సింహభూమిలో వేసేసిన ఏ సింహము కూడా దానియేలుని ఏమీ చేయలేదు. షడ్రక్, మేషక్, అబేద్నెగోను తీసుకువెళ్ళి అగ్నిగుండంలో వేసేసిన అగ్ని వాసన వారి వస్త్రంలోంచి, తల వెంట్రుకల నుంచి కూడా రాలేదు. దేవుని కాపుదల అంత గొప్పది.